కూరగాయలు, ఆకుకూరలు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే కూరగాయలను కూడాను కొన్ని రకాలైన కూరగాయలు, దోసకాయలు, క్యారెట్, బీట్రూట్ అంటే పచ్చిగానే తీసుకునేందుకు వీలైన కూరగాయల్ని మీరు డైరెక్ట్గా పచ్చిగా తీసుకోకండి. ఓకే, చాలా మంది అది పెద్ద తప్పు చేస్తున్నారు. క్యారెట్, కీరాలు అవైతే పచ్చిగానే తీసుకుంటారు. కొద్దిగా స్టీమ్ చేయండి, ఓకే, జస్ట్ ఫర్ 2 minutes. ఎందుకంటే చాలా రకాలైన సూక్ష్మజీవులు కాకూడనివన్నీ లోపలికి వెళ్తాయి. సో ఈ సలాడ్స్ అని పచ్చిగా తినటం ఒక రకంగా మంచిది అనుకుంటున్నారు, కానీ నా అభిప్రాయంలో ఎయిదర్ యూ పుట్ ఇట్ ఇన్ చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఒక 15 నిమిషాలు ఈ కెమికల్స్ని దాన్ని క్లీన్ చేసుకొని వన్స్ జస్ట్ 30 seconds అయినా స్టీమ్లో పెట్టండి. వాటిని ఏమైనా మిక్సీ పట్టి జ్యూస్ తాగొచ్చు. అంటే చింతపండు నీళ్ళ ఆఫ్టర్ స్టీమ్ కాదు, జ్యూస్ కావాలంటే చింతపండు నీళ్ళలో నానబెట్టి కడగబెట్టుకొని తీసుకోండి. సలాడ్గా తినాలంటే నా అభిప్రాయంలో కొద్దిగా 1 నిమిషం స్టీమ్ చేసిన తర్వాత తీసుకోండి అని చెప్తున్నాను, ఎస్పెషలీ ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆ సమయంలో రోగనిరోధక తక్కువ ఉంటుంది, ఇలాంటి సూక్ష్మజీవులు దేహంలోకి వెళ్తే మీకు ఇబ్బందులు అవుతాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అన్ని పడతాయి. సో దానికి గోంగూర కషాయం చాలా బాగా పనిచేస్తుంది. కషాయం చేయడంలో సూక్ష్మం అదే, ఈ ఆకుల్ని మరగించటంలో ఈ సూక్ష్మజీవులు తీసేసుకుంటాం, మనకు కావాల్సిన అంశం మాత్రం వస్తుంది.